హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనము వాక్యోపదేశంలోనికి వెళ్దాము. వాక్యోపదేశంలో భాగంగా మొట్టమొదటిగా మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం గనుక మనం చదువుకుంటే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఈ వచనం గనుక మనం చూసుకుంటే మనము ఏమర్థం చేసుకొనవచ్చు? మనము ఎవరెవరమైతే ఆయన పైన విశ్వాసం కలిగి ఉంటామో ఆయన పిల్లల అగుటకు మనకు అధికారం ఇవ్వబడి ఉన్నది. మనం ఇదే వచనం కూడా మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా చదువుకుంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఈ రెండు వచనాల్లో కూడా చూసుకుంటే మనము క్లియర్గా అర్థం చేసుకొనవచ్చు. ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే మనము ఆయన పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది మనకు. అంటే మనము ఆయన పిల్లలుగా మనము మార్చబడతాం. ఆయన యందు విశ్వాసం ఉంచడము అంటే ఆయన మన ప్రార్థనలన్నీ వింటున్నారు అండ్ ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. మన పాపాలన్నింటినీ కొట్టివేశారు. మన పాపాలన్నింటినీ కొట్టివేయడం కోసం ఆయన శిలువ పైన మరణించారు. ఆయనే పాపంగా మారారు అండ్ మన పాపాలన్నింటినీ కొట్టివేసి మనకు మరణం పైన విజయాన్ని అనుగ్రహించారు. ఈ విషయాలన్నీ నమ్మడము అండ్ ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి మనకు మరణం పైన పూర్తి విజయాన్ని ఇచ్చారు. సాతానుని మన కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక తొక్కిస్తున్నారు. ఈ విషయాలను కనుక మనం నమ్మి ఉన్నాము అంటే మనము ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నట్టే అండ్ ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే మనం ఆయన పిల్లలం అవుతాము. ఈ విషయాలు మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అండ్ నోటీస్ చేయాలి. దేవుడైన యేసు ప్రభువు వారు మనల్ని ఆయన పిల్లలుగా అంగీకరిస్తున్నారు. మన జీవితాల్లో మనము అనేకులను చూడవచ్చు. వారు ఎలా అనుకుంటూ ఉంటారు అంటే, నేను అసలు ఎన్ని పాపాలు చేశాను, నేను అసలు క్షమాపణ పొందేకి కూడా అర్హుడిని కాదు, అర్హురాలిని కాను, నేను ఆశీర్వదింపబడేది, నాకేంది డబ్బులు వచ్చేది, నేను అసలు దేనికి పనికిరాను, వేస్ట్, ఈ భూమి పైన భారం నేను అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి. అలాంటి వాళ్ళందరికీ దేవుడైన యేసు ప్రభువు వారు చెప్తున్నారు, ప్రతి ఒక్క పాపాన్ని క్షమించగల సామర్థ్యం ఆయనకుంది. ఎంతటి పెద్ద పాపమైనా సరే క్షమించగల సామర్థ్యం తప్పక ఆయనకుంది. ఆయన యొద్దకు వెళ్ళి మన పాపాలన్నింటినీ ఒప్పుకునే సామర్థ్యమే మనకు కావాలి. ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని మన ట్రూ రిపెంటెంట్ హార్ట్తో అంటే మనము ఆయన యందు నమ్మిక ఉంచుతూ మనము పశ్చాత్తాప హృదయంతో ఆయనకు ప్రార్థన చేశాము అంటే మనము నిజమైన పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తే ఆయన క్షమించలేని పాపం అంటూ ఏదీ లేదు. ఆయన ప్రతి ఒక్క పాపాన్ని క్షమించగలరు. ఆయన ఎలాంటి పాపాలనైనా తీసివేయగల సామర్థ్యం ఆయనకుంది. ఇది మనం గుర్తుపెట్టుకొని మనం తప్పకుండా మనము పశ్చాత్తాప హృదయాన్ని పొందుకోవాలి. పశ్చాత్తాప హృదయం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది ఉంటే మనం ఖచ్చితంగా మన పాపాలకు క్షమాపణ పొందుకొనవచ్చు. ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని మనం పాపాలకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తూ మనం చేసిన పాపాలన్నింటిని బట్టి మనం ఆయనకు క్షమాపణలు చెప్పాలి అండ్ మనము పశ్చాత్తాపం కలిగి ఉండాలి. ఆ పశ్చాత్తాపం అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఇది తప్పక అందరూ గుర్తుపెట్టుకోవాలి. అది ఎంతటి పాపమైనా సరే దేవుడైన యేసు ప్రభువు వారు క్షమించగలరు. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఎలాంటిదంటే అది అహాబు ఎగ్జాంపుల్. అహాబు యెజెబెలు అనే ఒక ఆమెని ఆయన పెళ్లి చేసుకుంటారు. ఆ యెజెబెలు వచ్చిన తర్వాత ఆయన జీవితంలో ఆయన ఎన్ని తప్పులు చేశారో మనము పాత నిబంధనలో చూడవచ్చు, రాజుల గ్రంథాల్లో. ఆయన ఎన్నెన్ని పాపాలు చేసేవాళ్ళంటే అక్కడ ఉండే యెహోవా దేవుని ప్రవక్తలందరినీ చంపేసేవాళ్ళు. ఎంతమంది ఉంటే అంతమందిని చంపేస్తూనే ఉన్నాడు. అండ్ అక్కడ బయలుదేవతలకు అండ్ అక్కడ ఉండే అనేకమైన ప్రతిమలకు, దేవతలకు అండ్ వాట్ ఎవర్ వాటన్నిటికీ అక్కడ ఉండే ప్రవక్తలకు హయ్యర్ ప్రివిలేజెస్ ఇచ్చి అలాగే చేశారు. ఎక్కడైతే యెహోవా దేవుని ప్రవక్తలకు హయ్యర్ ప్రివిలేజెస్ రావాలో, యెహోవా దేవుని ప్రవక్తలు వాళ్ళు అట్మోస్ట్ రెస్పెక్ట్ కలిగి ఉండాలో అలాంటి చోట్ల యెహోవా దేవుని ప్రవక్తలను చంపేస్తున్నాడు. చంపేయడమే కాక అక్కడ ఉండే రాళ్లకు ఉండే మనుషులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని ప్రవక్తలుగా పిలిచి వాళ్ళకి అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తూ అలాంటి దారుణమైన పనులు చేస్తున్నాడు అహాబ్ రాజు. అలాంటి అహాబ్ రాజు పైన దేవుని కోపం న్యాచురల్గా మండింది. దేవుని కోపం మండడం వల్ల ఏమైంది, ఆయన పైకి ఒక శాపం అనేది వచ్చింది, ఆయన పైకి ఒక తీర్పు అనేది వచ్చింది. ఏంటంటే ఆయన కుటుంబీకులందరూ కూడా వాళ్ళు చనిపోతారు అండ్ వాళ్ళు చనిపోవడం వల్ల చాలా దారుణంగా చనిపోవడంలో కూడా ప్రతి ఒక్కరు దారుణంగా చనిపోతారు. అది వాళ్ళ పైన శాపం పడుతుంది. అండ్ అలాగే ఆ తీర్పు రావడం వల్ల యెజెబెలు కూడా పై అంతస్తు నుంచి ఒక ప్యాలెస్లో పై అంతస్తు నుంచి చాలా హై ప్యాలెస్లో అక్కడ నుంచి పడిపోయి ఆమె తల పగిలి చచ్చిపోవడమే కాకుండా ఆమె బాడీ పార్ట్స్ అన్నీ బయటకు వచ్చేసి
చాలా దారుణంగా ఉన్న ప్రదేశంలో కుక్కలొచ్చి ఆమె రక్తాన్ని నాకాయి. సో, అంతటి దారుణమైన తీర్పు ఆమెకొచ్చింది. అలాంటి తీర్పే అహాబ్ మీదకి కూడా రావాల్సింది. అహాబ్ కూడా అలాంటి చావే చావాల్సిన వాడు. కానీ ఆయన ఏం చేశారంటే, ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసి రిపెంటెన్స్ కలిగి ఉన్నాడు. ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగా ఏమైందంటే, ఆయన మీదకి ఆ తీర్పు అనేది రాలేదు. ఆయన తదనంతరం ఆయన కుమారుల మీదకి ఆ తీర్పు అనేది వెళ్ళిపోయింది కానీ, ఆయన మీదకి మాత్రం ఆ తీర్పు రాలేదు. ఆయనను క్షమించారు దేవుడైన యేసుప్రభు వారు. సో, ఆయన అంతటి దారుణమైన పాపం చేసినా కూడా క్షమాపణ అనేది ఆయనకు వచ్చింది. సో, ఆబ్వియస్‌గా అలాంటి టైంలో అతనికి బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే, ఆయనకు ఆ క్షమాపణ పొందుకోవడమే ఆ టైంలో బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. ఎందుకంటే, ఆయన ఇంకా బ్లెస్సింగ్ అవన్నీ కాకుండా ఆయన ఒకవేళ ఆయనకి ఎంత డబ్బులొచ్చినా కూడా ఆయన అలాంటి చావు చస్తున్నాడని తెలిస్తే ఆ డబ్బులతో ఆయన ఎప్పుడు సంతోషంగా కూడా ఉండలేడు. ఆయనకు ఎన్ని రకాలైన ప్రివిలేజెస్ వస్తున్నాయన్నా, ఎన్ని రకాలైన సుఖభోగాలు వస్తున్నాయన్నా కూడా ఆయన అవేవి ఎంజాయ్ చేయలేడు. ఎందుకంటే ఆయనకు అంత దారుణమైన చావు అనేది కనిపిస్తుంది ఆయన కళ్ళ ముందు. సో, అలాంటి టైంలో ఆయనకు వచ్చే బెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే ఆయనకు వచ్చే క్షమాపణే. అది దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చారు. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంతటి పాపాలు ఈ జీవితంలో ఎవ్వరు చేయలేకపోవచ్చు కూడా. కానీ అలాంటి పాపాలు చేసే వాళ్ళకు కూడా దేవుడైన యేసుప్రభు వారు క్షమాపణ అనేది ఇస్తున్నారు. ఆయనకు అంతటి సామర్థ్యం ఉంది, క్షమించగల సామర్థ్యం. కానీ దానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే పశ్చాత్తాపము. మనం చేసిన పాపాలు మనము చేశాము అని మనము ధైర్యంగా ఒప్పుకోనగలిగడమే పశ్చాత్తాపం. సో, అలాంటి ఒక హృదయాన్ని దేవుడైన యేసుప్రభు వారు మనకు అందించాలి అనేది మనం ప్రార్థన చేయాలి. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పశ్చాత్తాపం కలిగి ఉండకుంటే మన పాపాల క్షమాపణ అనేది మనము పొందుకోలేము. సో, ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతూ మనము ఆయనకు పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయాలి. మన పాపాలన్నిటిని ఆయన క్షమించడానికి. సో, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనం అలాగా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడైన యేసుప్రభు వారు మన పాపాలన్నిటిని క్షమిస్తారు కూడా. మనం ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. అదేం ఎగ్జాంపుల్ అంటే, సొలొమోన్ రాజు ప్రార్థన చేస్తారు ఇలాగా. ఎలాగంటే అక్కడ ఉండేవాళ్ళు ఒకవేళ తిరుగుబాటు చేసి దేవుడైన యెహోవా వారిని వాళ్ళు ప్రార్థించడం, పూజించడం మానేసి వారు ఇతర దేవతల వైపు తిరిగితే, వారిపైన మీ కోపం న్యాచురల్‌గా మండిన తర్వాత వారిని ఈ దేశం నుంచి కాకుండా వేరే దేశంలోనికి మళ్ళీ చెరగా పంపించేస్తే, ఒకవేళ వాళ్ళు అక్కడ గనుక ప్రార్థన చేసి వాళ్ళు రిపెంటెన్స్ ఆ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే మీరు తప్పకుండా వారి ప్రార్థన వినండి. వారికి మీరు మీ మీ యొక్క ఫేవర్ అనేది ఇవ్వండి. అక్కడ వాళ్ళని బానిసలుగా పెట్టిన ఆ యజమానులు వాళ్ళు వాళ్ళ బానిసలకు అంటే ఇజ్రాయేలీలకు మంచిగా చూసుకునేలాగా వారికి ఫేవర్ అనేది దయచేయండి. వారికి ఆ మంచి హృదయాన్ని దయచేయండి అని ప్రార్థన చేస్తున్నారు సొలొమోన్. అండ్ అలాగే వారికి మంచి హృదయం దయచేయడమే కాదు, వారిని ఆ బానిసత్వం నుంచి విడిపింపగలిగే ఆ మంచి బుద్ధిని కూడా ఇవ్వండి అని కూడా ప్రార్థన చేస్తున్నారు. సో, వాళ్ళు ఎవరెవరైతే ఆ బానిసలుగా ఉండి వాళ్ళు మందిరం తట్టు తిరిగో లేదంటే వాళ్ళు ఆకాశం తట్టు తిరిగో ప్రార్థన చేస్తే వారికి క్షమాపణ ప్రసాదించండి. వారికి ఆ క్షమాపణ దయచేసి వారికి విడుదల ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నారు సొలొమోను. సో, ఆబ్వియస్‌గా ఆయన ఎలాగైతే ప్రెడిక్ట్ చేశారో అలాగా ఆబ్వియస్‌గా జరిగింది కూడా. అండ్ ఇజ్రాయేలీలందరూ దేవుడైన యెహోవా వారిని పూజించడం ఆపేశారు. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సొలొమోన్ కొడుకే కూడా. సో, సొలొమోన్ యొక్క సొంత కొడుకు వల్లే వాళ్ళు బయలుదేవతలు అనేవి లోపలికి వచ్చాయి. అంటే యెరోబాము అనే వ్యక్తి లోపలికి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఆ యెరోబాము రావడం వల్ల బయలుదేవత విగ్రహాలన్నీ ఇజ్రాయెల్‌లోకి వస్తాయి. ఆ తర్వాత ఇంకా మనం చూసుకోవచ్చు స్టోరీ అంతా. అహాబు కూడా ఆ స్టోరీలో ఒక పార్టే. సో, అలాగా చాలామంది రకరకాలుగా దేవుడైన యెహోవా వారికి దూరంగా ఉంటూ రకరకాలుగా ఇజ్రాయేలీలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వారు యెహోవాను పూజించడం అనేది మానేసేలాగా చేశారు. సో, అలాగ అయిన తర్వాత ఏమైంది, ఇజ్రాయెల్ అనేది లేకుండా కూడా చాలా కాలం వరకు పోయింది. ఒక్క యూదా సంతానం మాత్రమే బతికి ఉండినారు. అండ్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండింది. సో, ఇజ్రాయెల్ అనేది వైప్డ్ అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లాగా అయిపోయింది. అంటే వాళ్ళు అసలు ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియనట్టుగా అయిపోయింది. సో, వాళ్ళెవ్వరూ లేకుండా పూర్తిగా యూదులు మాత్రమే మిగిలిపోయేంటి పొజిషన్ వచ్చింది. అండ్ యూదులు కూడా వాళ్ళు వేరే దేశాలకంటే బబులోన్ దేశానికి, తర్వాత పర్షియాకి, అలాగా అనేక దేశాలకు వాళ్ళు బానిసలుగా ఉండినారు. అండ్ అలాగ బానిసలుగా ఉండినప్పుడు వారు ఎప్పుడైతే దానియేలులో కనుక మనం చూస్తే దానియేలు నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళు ప్రార్థించగా మనం ఎజ్రా గ్రంథంలో అలాగే నెహెమ్యా గ్రంథంలో చూడవచ్చు. నెహెమ్యా గ్రంథంలో చూస్తే వాళ్ళు గోడలు కడతారు. అండ్ ఎజ్రా గ్రంథంలో కనుక మనం చూస్తే వాళ్ళు పూర్తిగా టెంపుల్ మొత్తం కూడా కడతారు. సో, అలాగా టెంపుల్ మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్లోకి వచ్చేస్తారు ఫ్రీగా. సో, యూదులు అనేవాళ్ళు. సో, అలాగా మనం చూసుకుంటే ఎలాగైతే సొలొమోను ఆయన ప్రెడిక్ట్ చేశారో అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా ఇజ్రాయేలీలు తప్పు చేశారు. అండ్ ఎలాగైతే ఆయన ప్రెడిక్ట్ చేసి ప్రార్థన కూడా చేశారో
వాళ్ళు పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తే కనుక వాళ్ళకి క్షమాపణ దయచేయండి అని. అలాగే దానియేలు ఆ టైంలో నిన్న ఇజ్రాయేలీలందరూ కూడా అంటే యూదులందరూ కూడా ప్రార్థన చేయగా వాళ్ళందరూ మళ్ళీ ఇజ్రాయెల్లోకి వెళ్ళిపోయేలాగా వాళ్ళకి ఆ స్వతంత్రం అనేది వచ్చింది. సో మనం చూసుకుంటే అది ఎలాంటి పాపమైనా కానీ దేవుడైన యేసుప్రభువు వారు క్షమించగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది. మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఆ పశ్చాత్తాప హృదయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆ పశ్చాత్తాప హృదయంతో మనం ప్రార్థన చేస్తే తప్పక మన ప్రార్థన అనేది దేవుడైన యేసుప్రభువు వారు వింటారు. విరిగి నలిగిన హృదయంతో మనం పశ్చాత్తాప ప్రార్థన చేస్తే మన పాపాలన్నింటినీ దేవుడైన యేసుప్రభువు వారు క్షమిస్తారు. సో అదనేది మనం ఫేక్ చేయలేం. సో ఎలాగంటే మనము ఫేక్గా నన్ను క్షమించేసేయా అని మనం విరిగి నలిగిన హృదయం కలిగి ఉండలేము. సో విరిగి నలిగిన హృదయం వచ్చింది అంటే అది న్యాచురల్గా రావాల్సిందే. అండ్ అలాంటి టైంలో మనం చేసే పశ్చాత్తాప ప్రార్థన కూడా న్యాచురల్గా వస్తుంది. అది మనము ఫేక్ అనేది చేయలేము. సో అలాంటి టైంలో ఖచ్చితంగా దేవుడైన యేసుప్రభువు వారు మన పాపాలన్నింటినీ క్షమిస్తారు. అది ఖచ్చితంగా మనం విరిగి నలిగిన హృదయంతో మన తల్లిదండ్రులు క్షమించమన్నా కూడా వాళ్ళు కూడా క్షమిస్తారు. అలాంటిది మన పరమ తండ్రి ఖచ్చితంగా క్షమిస్తారు. అందులో డౌట్ పడాల్సిన విషయం అంటూ ఏదీ లేదు. ఇది మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా మన పాపాలన్నింటినీ ఆయన క్షమిస్తారు అండ్ మనల్ని నీతిమంతులుగా తీరుస్తారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కనుక మనం చదువుకుంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సో ఈ వచనం కనుక మనం చదువుకుంటే మనం క్లియర్గా అర్థం చేసుకునవచ్చు. మనం కనుక పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తే మన అతిక్రమములన్నింటినీ కొట్టివేయడమే కాదు, మనల్ని ఆయన రక్తంతో కడిగి మనల్ని పవిత్రులనుగా చేస్తారు, నీతిమంతులుగా తీరుస్తారు. సో ఇది మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా మనం పశ్చాత్తాప హృదయాన్ని పొందుకోవాలి. పశ్చాత్తాప హృదయం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ట్రూ రిపెంటెన్స్ అనేది కనుక మనం కలిగి ఉంటే మన పాపాలన్నింటినీ కొట్టివేయడమే కాదు, మనల్ని నీతిమంతులుగా పవిత్రులుగా తీర్చిదిద్దుతారు దేవుడైన యేసుప్రభువు వారు. మనల్ని అలాగ పవిత్రులుగా తీర్చిదిద్దడానికి ఆయన పాత్రలుగా ఎంచుకున్నారు. సో ఆయన పాత్రలుగా ఉన్న మనము ఎప్పుడు పాపాలకు దూరంగా ఉంటూ నీతికి దగ్గరగా ఉంటూ ఆయనకు అనుకూలంగా ఉంటూ మనం ముందుకు సాగాలి. సో జనరల్గా మనం ఏదైనా మట్టి తీసుకొని పాట్ చేయాలి అనుకుంటే అది మనం ఎలాగ చేస్తే అలాగే అవుతుంది. సో ఆ మట్టి అనేది అది ఓవర్ రియాక్ట్ అనేది అవ్వదు అండ్ దానంతా ఆ మట్టంతకు మట్టే ఒక డెసిషన్ అనేది తీసుకునేలాగా ఏమీ ఉండదు. కానీ దేవుడైన యేసుప్రభువు వారు మనకు ఆ ఛాన్స్ అనేది ఇచ్చినప్పుడు మనము తప్పులు చేయకూడదు. ఆయనకు ఇబ్బంది కలిగించేలాగా మనం ఉండకూడదు. మనం ఈ భూమిపైన ఉంటున్నప్పుడు ఆయన వల్లే మనం ఈ భూమిపైన ఉంటున్నాము. ఆయన మనల్ని రక్షించారు కాబట్టి మనం ఈ భూమిపైన పుట్టాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం పాపాలకు దూరంగా ఉంటూ మనము ఖచ్చితంగా నీతిమంతులుగా జీవించాలి. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే జీవించడం వలన మనము ఆయన యొక్క సువార్తను అనేకులకు తెలియపరచవచ్చు. ఎలాగంటే మన నడవడి ద్వారా అనేకులు మారుతారు కూడా. సో ఇది మనం గుర్తుపెట్టుకొని మనము పాపాలకు దూరంగా ఉంటూ మనము నీతిమంతులుగా ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే దేవుడైన యేసుప్రభువు వారు మనల్ని నీతిమంతులుగానే ఎంచుతున్నారు. మన పాపాలన్నింటినీ ఆయన గుర్తు కూడా చేసుకోరు. ఆయన క్షమించిన తర్వాత అవన్నీ ఆయన మర్చిపోతారు. మనల్ని పాపానికి అంత దూరంగా పెడతారు కూడా. సో ఇది మనం గుర్తుపెట్టుకొని మన పాపానికి దగ్గరగా వెళ్ళకూడదు. మళ్ళీ ఆయన మనల్ని దూరం చేసినప్పుడు మనం దానికి దూరంగానే ఉండాలి. మన పాపాలకు దగ్గరగా వెళ్ళకూడదు. ఇది మనం ఖచ్చితంగా ఎలాగ చేయవచ్చు అంటే మనము రెగ్యులర్గా ప్రార్థన చేయడం వల్ల ఇది మనకు తప్పకుండా సాధ్యమవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం నుంచి మనం చదువుకుంటే, కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడను, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. సో ఈ వచనాలు కనుక మనం చూసుకుంటే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి పాపాన్నైనా దేవుడైన యేసుప్రభువు వారు క్షమిస్తారు. అది ఎలాంటి పాపమైనా కానీ. ఇన్ఫ్యాక్ట్ మనము ఆయననే తప్పు పట్టినా, ఆయననే రిజెక్ట్ చేసినా కూడా ఆయన క్షమిస్తారు. కానీ ఏదైతే ఆయన క్షమించారో అది మనం పరిశుద్ధాత్మను దూషించడం. సో మనం పరిశుద్ధాత్మని ఎప్పుడు దూషించకూడదు. ఆయన మనలో పరిశుద్ధాత్మని నింపిందే ఆయన మనతో మాట్లాడడానికి రోజు. అండ్ మనం పరిశుద్ధాత్మని రిజెక్ట్ చేస్తున్నామంటే మనము డైరెక్ట్గా ఆయన నుంచి ఏది వినాలనుకోవట్లేదనే అర్థము. ఎందుకంటే దేవుడైన యేసుప్రభువు వారు మన యోహాను సువార్తలో కనుక చూస్తే పరిశుద్ధాత్మ అనేది మనకు వచ్చింది, ఆదరణకర్త అనేది మనలోనికి వచ్చింది. ఎందుకంటే దేవుడైన యేసుప్రభువు వారు ఏదైతే ఆదరణకర్తకు చెప్తారో ఆదరణకర్త ఎటువంటి ఫిల్టరేషన్ లేకుండా మనకు యాజ్ ఇట్ ఈస్గా చెప్తారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
మనము స్ట్రైట్‌గా దేవునితో మాట్లాడుతున్నట్టే, పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంటే. అంటే దేవుడైన యేసుప్రభు వారితోనే మాట్లాడుతున్నట్టు, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నప్పుడు. సో, ఇది మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా మనం పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు కూడా మనము దూషించకూడదు. ఆ దూషణకు అలాంటి దూషణలకు అసలు మనకు క్షమాపణ అనేది లేదు. క్షమాపణ అనేది అస్సలే లేదు. సో, వాళ్ళు తప్పక స్ట్రెయిట్ అవే నరకానికి వెళ్తున్నట్టే. అంటే ఎలాగంటే మనం పరిశుద్ధాత్మను రిజెక్ట్ చేస్తే మనము మన పాపాలకు మనము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నట్టు. అంటే నేను పాపాలు చేశాను, ఆ పాపానికి తగిన శిక్షను నేను పొందుకోవడానికి రెడీగా ఉన్నాను అని. సో, దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమి పైనకి వచ్చి ఆయన శిలువ పైన మరణించి ఆయన మనకు పరిశుద్ధాత్మనిచ్చింది. ఎందుకంటే మనం ఏదైనా పాపాలు చేసినా కూడా మనం క్షమాపణ అనేది పొందుకోవడానికి మనకు అర్హత రావడానికి. సో, మనము ఆ పరిశుద్ధాత్మని గనుక మనం రిజెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మనము పాపాలకు మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నట్టు. దేవుడైన యేసు ప్రభు వారి మరణాన్ని కూడా మనము హేళన చేస్తున్నట్టే అవుతుంది. సో, మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను రిజెక్ట్ చేయకూడదు. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను దూషించకూడదు. ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని మనం పరిశుద్ధాత్మకు అట్‌మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తూ మనము ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాట మనం వింటూ మనం ముందుకు సాగాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము అనేక గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయవచ్చు. అనేక సూచక్రియలు చేయవచ్చు. మనము అనేకులకు మాదిరికరంగా జీవించవచ్చు. ఎవరెవరైతే నేను అసలు క్షమాపణే పొందుకోలేను అని అనుకుంటున్నారో వారు తప్పక దేవుడైన యేసు ప్రభువారిని నమ్మాలి. మీరందరూ దేవుడైన యేసు ప్రభువారిని నమ్మితే తప్పకుండా మీకు క్షమాపణ అనేది ఇమ్మీడియేట్‌గా కలుగుతుంది. మీరు పశ్చాత్తాప హృదయం అనేది మీరు తప్పకుండా పొందుకుంటారు. ఆ పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసినప్పుడు మీకు క్షమాపణ అనేది కలుగుతుంది. మీలోకి దేవుడైన యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను పంపిస్తారు. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను దూషించకూడదు. అలాగే పరిశుద్ధాత్మ చెప్పే ప్రతి ఒక్క పని మనం చేయాలి. పరిశుద్ధాత్మ చెప్పే ప్రతి ఒక్క పని చేయడం వల్ల మనము మన ఆత్మలో చాలా బలంగా ఎదగవచ్చు. అండ్ మనము ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడవచ్చు. అనేకులకు మనము సాక్షిగా ఈ భూమిపైన జీవించవచ్చు. ఆశీర్వాదకరంగా జీవించవచ్చు. తప్పకుండా ఇది మనం చేద్దాం. మనము ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చెప్పే ప్రతి ఒక్క మాట వింటూ ముందుకు సాగుదాం. మనం ఎప్పుడు ప్రార్థన చేసుకొని ఈ కూడికను ముగించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి యేసయ్య, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాంశాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. ఇప్పుడు ఈ వాక్యం విన్న అందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు సాయం చేయండి. వాళ్ళు తప్పకుండా మీ వద్ద నుంచి ఆ ట్రూ రిపెంటెన్స్ అంటే నిజమైన పశ్చాత్తాప గల హృదయాన్ని వాళ్ళు పొందుకునేందుకు సాయం చేయండి. ఆ పశ్చాత్తాపంతో వాళ్ళు ప్రార్థన చేసేందుకు వారి పాపాలను వారు ఒప్పుకొని వాళ్ళు విడుదల పొందేందుకు సాయం చేయండి. అలాగే వారు నీతిమంతులై వాళ్ళు పరిశుద్ధాత్మ చెప్పే ప్రతి ఒక్క మాట వింటూ వాళ్ళు అనేకులకు సాక్షిగా, అనేకులకు మాదిరికరంగా, అలాగే అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా జీవించేందుకు సాయం చేయండి. యేసయ్య, మాకు ఈరోజు మీరు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాంశాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము తప్పకుండా ఎప్పుడు కూడా పాపానికి దూరంగా ఉంటూ మీకు దగ్గరవుతూ మేము సులువుగా అనువుగా ఉండే పాత్రలుగా జీవించేందుకు సాయం చేయండి. మీ గాయాలను ఎప్పుడు నొప్పించకుండా మేమెప్పుడు మీ మార్గంలోనే నడుస్తూ మేము మీకు సంతోషం కలిగించి మీ పిల్లల వలె ఉండేందుకు సాయం చేయండి. మాకు ఆ సామర్థ్యాన్ని దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మీకు ఎక్కడెక్కడైతే రోగాలు ఉన్నాయో అక్కడ మీ చేతులు ఉంచండి. దేవుడైన యేసు ప్రభువు నామం పేరిట నేను ప్రార్థన చేస్తాను. తప్పకుండా మీకు విడుదల కలుగుతుంది. నజరేయుడైన అనే నామములో వారు ఎక్కడైతే వారి హస్తం నుంచి ప్రార్థన చేస్తున్నారో ఇప్పుడే వారికి పూర్తి స్వస్థత కలుగును గాక. అది ఎలాంటి రోగమైనా సరే, అది క్యాన్సర్ అయినా, అది థైరాయిడ్ అయినా, అది ఎయిడ్స్ అయినా, అది ఇస్నోఫీలియా అయినా, అది ఆస్తమా అయినా, అది ఇంకెలాంటి రోగమైనా, అది హెపటైటిస్ అయినా, అది ఇంకెలాంటి రోగమైనా సరే యేసు నామములో ఇప్పుడే పోవును గాక. వారికి ఇప్పుడే పరిపూర్ణ స్వస్థత కలుగును గాక. యేసు నామములో వారికి ఎలాంటి రోగమైనా సరే అది పోయి, ఎలాంటి నొప్పి అయినా సరే ఇప్పుడే పోయి వారికి ఇప్పుడే పసిపిల్ల దేహం వలె ఫుల్ స్ట్రెంత్ ఉన్న బాడీ వచ్చును గాక. వారికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా యేసు నామములో ఇప్పుడే అవన్నీ పోవును గాక. వారికి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ రెగ్యులర్గా వచ్చును గాక. అలాగే ఎలాంటి కోర్ట్ కేసెస్ ఉన్నా, ఎలాంటి పోలీస్ కేసెస్ ఉన్నా అవన్నీ యేసు నామములో ఇప్పుడే పోవును గాక. వారికి డిజర్వింగ్ జస్టిస్ ఇప్పుడే వచ్చును గాక. యేసు నామములో వారు సంతోషంగా పీస్ఫుల్ లైఫ్ అనేది వాళ్ళు గడుపుదురు గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఎప్పుడు కూడా దేవుడైన యేసు ప్రభువు వారికి దూరంగా లేము. ఆయన మనకి ఎప్పుడు మన తలుపు తడుతూనే ఉన్నారు. అండ్ మనం ఎప్పుడైతే తలుపు తీస్తామా అని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆయనను మనం లోనికి రాణించుకోవాలి. అండ్ మన పాపాలన్నింటినీ క్షమించగల సామర్థ్యం ఆయనకు ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనము నిజమైన పశ్చాత్తాప హృదయం అనేది పొందుకోవాలి. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా మీరు అవన్నీ
పొందుకుంటారు అండ్ మీ పాపాలన్నిటినీ క్షమాపణ అనేది మీరు పొందుకుంటారు. మీకు ఒక సెకండ్ ఛాన్స్ అనేది వస్తుంది. మీరు సంతోషంగా జీవిస్తారు అని నేను భావిస్తున్నాను. ఎలాంటి డిప్రెషన్ అయినా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అదన్నీ క్యూర్ చేయగల దేవుడైన యేసుప్రభు వారు. దేవుడైన యేసుప్రభువాన్ని నమ్ముకోండి. మీరు సంతోషంగా జీవించవచ్చు. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ us ఆల్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.